నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో అంబరాన్ని అంటున్న నగరేకల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. యువజన నాయకులు కాటం గణేష్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వేముల వీరేష్. దేవరకొండ పట్టణంలో ఘనంగా రిటైర్డ్ హెచ్ఎం అలంపల్లి గురునాథం జన్మదిన వేడుకలు. స్టేట్ ఉద్యోగస్తుల భవనంలో అలంపల్లి గురునాథాన్ని సన్మానించిన రిటైర్డ్ ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు. దేవరకొండ పట్టణంలో అట్టహాసంగా జరిగిన తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపీపీ నలగాస్ జాన్ యాదవ్. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. చిట్యాల మండలం పెద్దకాపర్తి నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వేముల వీరేశం. ఈ కార్యక్రమ నిర్వాహకులు నియోజకవర్గ యువజన నాయకులు కాటం గణేష్ ఆధ్వర్యంలో జరిగింది. 50 మంది సభ్యులు రక్తదానాన్ని చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కందిమల్ల శశిబాల్ రెడ్డి, కాటం వెంకటేశం, బొంతల అంజురెడ్డి, ఆవుల యాదయ్య, అద్దిన లింగారెడ్డి, హద్దుల నర్సిరెడ్డి, వడ్డేపల్లి లక్ష్మయ్య, దేశబోయిన మల్లమ్మ, రఘుమారెడ్డి, పోస్ట్ నరసింహ, సత్యరెడ్డి, నీలకంఠ, లింగస్వామి, నూతి వెంకటేశం, తల్సూరి, సైదులు, రాసవల్ల జానయ్య, అవల సుందర్, ఆవుల రమేష్, గోపగో నరసింహ, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్లే ఇటు మళ్ళీ మేము ఎప్పుడు మధ్య Long live, long live. Long live, long live.
భగవంతుడు తనకు మరో జన్మంటూ ఇస్తే తన భార్య, కుమార్తెలు, కొడుకు, కోడలు ఇలాంటి కుటుంబాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటానని దేవరకొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం అలంపల్లి గురునాథం భార్య మహేశ్వరమ్మ అన్నారు. ఆయన 78వ జన్మదినం పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని స్టేట్ ఉద్యోగస్తుల భవనంలో జన్మదిన వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ చాలా గొప్పదని, ఈ జన్మ మళ్లీ మళ్లీ రావాలని ఆయన భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తనకు తన వెంటే వెన్నంటి ఉండే తన భార్య, తన కుటుంబ సేవలను, ఆప్యాయత, అనురాగాలను తాను జన్మంతం గుర్తుకు ఉంటాయని, మర్చిపోలేనని అన్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ఎంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడు, కోడలు, కుమార్తెలు, అల్లులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు అలంపల్లి గురునాథాన్ని సన్మానిస్తూ మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, కుటుంబం కోసం ప్రేమించే వ్యక్తి గురునాథం అని తెలిపారు. देवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः అందుకైనా పిలిపించు ఎన్ని పెడతాం అన్ని వేస్తాం పేపర్కి వెళ్ళాలి. ఇంత ఖర్చు పెట్టినాక వెయ్యి భయపడతామా? రోజు 400 మంది పెట్టినా 200 మంది పెట్టినాక महाकाली महालक्ष्मी महासरस्वती महास्वरूपिण्यां महालक्ष्मी देवी नमो नमः ब्रह्मराजेन्द्रां देवी संपूर्ण B2 తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నలగాసు జాన్ యాదవ్ జాతీయ జెండా ఎగురవేయగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి యూనుస్ జాతీయ జెండాను ఎగురవేసి దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీరాములు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చుకున్న రోజు జూన్ 2వ తేదీ అని తెలిపారు. మన పాలన, మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు అంటూ సాగిన అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ అమరవీరుల కల స్వప్నమైన వేళ అని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి మరి ఆనాడు పోరాట స్ఫూర్తితో మరి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డ కూడా కొన్ని నష్టం జరిగింది మనకు. కానీ ఇప్పుడు ఆనాడు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో ఇట్లా విద్యార్థులు పిట్టలు రాలిపోతా ఉన్నారు తెలంగాణ కోసం. తెలంగాణ ఇవ్వకుంటే ఎద్దింపతుందో కాబట్టి అని చెప్పి ఆనాడు పార్లమెంటు భవనం ముందర కూడా ఒక విద్యార్థులు చనిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఆనాడు పార్లమెంట్లో బిల్లు పెట్టి కొంతమంది శక్తులు కాకుండా చేయాలన్నా కూడా మరి ఆనాడు డోర్లు పెట్టి తెలంగాణను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు కూడా మరొకటి ఉండాలని, మరి తెలంగాణ ఇచ్చే సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారని, మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి బ్రహ్మాండంగా 6 పథకాలతోటి పేద ప్రజలకు చాలా వసతులు కల్పిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేసుకో ఫస్ట్ నేను వస్తున్నా తాత ఒకటే దెబ్బ కొడాలి. पूरा पीछे ऊपर एकदम भारत भाग्य
हाथ जी हाथ निकाल సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం. ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ తీసుకోవాలని శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ జోన్ డీజీఎం నరేందర్ తెలిపారు. లింగంపేట మండలం సెట్పల్లె సంగారెడ్డి గ్రామానికి చెందిన నీలా రాఘవులు ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ గురై మరణించడం జరిగిందని, అయితే ఆయనకు మెదక్ శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ ఉండడంతో అతడి నామినీ అయినటువంటి మృతుడి భార్య నీలలక్ష్మికి బ్రాంచ్ మేనేజర్ నరేందర్ చేతుల మీదుగా 5,64,750 రూపాయల బీమా చెక్కు అందచేయడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీజీఎం నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీమా పాలసీ చేయించుకుంటే ఆ కుటుంబానికి ఆపత్కర కాలంలో ఇన్సూరెన్స్ పాలసీ కొన్నంత అండగా ఉంటుందన్నారు. కేవలం 32,000 రూపాయలతో 2 ఏళ్ల క్రితం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న నీలా రాఘవులు మరణించడం జరిగిందని, దాంతో వారి కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎం విజయ్, బ్రాంచ్ మేనేజర్ విమలాదేవి, మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు సుభాష్, నార్ల మల్లేష్ స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సదాశివనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కుంటా రామరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ప్రత్యేకమని తెలంగాణ చిన్నమ్మగా దివంగత నేత సుష్మా స్వరాజ్ పార్లమెంట్ వేదికగా తెలంగాణ నూతన రాష్ట్రానికి సహకరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అమృత భూమరావు, మారా రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు స్వరం రెడ్డి, గొల్లా ప్రవీణ్, మోహన్ రాజ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు కటికే రమేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కృష్ణారావు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఏనుగు జైపాల్ రెడ్డి, సృజన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు ఆసన్న, బస్వయ్య, ధర్మారెడ్డి, సీనియర్ నాయకులు రాజమౌళి, సుదర్శన్ రెడ్డి, పాలబోయిన సాయిలు, బీజేవైఎం గ్రామాధ్యక్షులు శ్రీకాంత్, బాయికాడి శ్రీకాంత్, కరుణాకర్ రెడ్డి, బాలరాజు, వివిధ పదాధికారులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. మనకు తెలంగాణగా జూన్ 2వ తారీఖు నాడు ఆవిర్భావం ఏర్పడింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో మనకు స్వరాష్ట్రం కావాలనే ఆకాంక్ష మీద కొట్లాడి జూన్ 2 నాడు మన రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య పాత్రను పోషించి పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మన సుష్మా స్వరాజ్ గారు తెలంగాణకు ఆడబిడ్డగా ఉండి మనకు కావాల్సినటువంటి మద్దతును తెలిపి తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ గారిని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంగా నడిపించాలని ప్రజానాయకులని ప్రజలను కూడా కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చైర్మన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అన్నారు. సోనియా గాంధీ కృషి వల్లే రాష్ట్ర సాకారం జరిగిందన్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు పాల్గొనడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో అంబరాన్ని అంటున్న నకరేకల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. యువజన నాయకులు కాటం గణేష్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వేముల వీరేశం. దేవరకొండ పట్టణంలో ఘనంగా రిటైర్డ్ హెచ్ఎం అలంపల్లి గురునాథం జన్మదిన వేడుకలు. స్టేట్ ఉద్యోగస్తుల భవనంలో అలంపల్లి గురునాథాన్ని సన్మానించిన రిటైర్డ్ ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు. దేవరకొండ పట్టణంలో అట్టహాసంగా జరిగిన తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపీపీ నలగాస్ జాన్ యాదవ్. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.